చనిపోయిన వారికి మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తానని జగన్ బాబు చెప్పాడు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాడు, మత్స్యకారులు ధైర్యంగా ఉండొచ్చు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని కూడా చెప్తున్నా. ఇప్పుడు పోయే వలసలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లనే వలసలు ఎక్కడికి పోయినా కూడా మరలా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకు చేరుకొని సంతోషంగా బతికారు. మరలా అలాగ జగన్ బాబు ప్రభుత్వంలో వలసలకు పోకుండా వలసలకు పోయిన వారిని కూడా తెచ్చుకునే విధంగా మన ప్రభుత్వం తెచ్చుకుందామని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక్కటైతే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నవి ఏవైనా నడుస్తూ ఉన్నాయా అంటే ఏ ప్రోగ్రాం కూడా నడచడం లేదు. నడుస్తూ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 600కు పైచీలకు హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చాడా? 5 సంతకాలు చేసి వచ్చాడు. ముఖ్యమంత్రి సంతకానికే గతి లేదు. రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన చేశారు, కరెంటు బకాయిలు మాఫీ పైన చేశారు. రైతులు చనిపోయిన రైతు కుటుంబాలకు ఆ రోజు 1,50,000 రూపాయలు, వేల మంది చనిపోతే ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎవరన్నా ఈరోజు రైతుల రుణమాఫీ 87,000 కోట్ల రూపాయలు ఉంటే రుణమాఫీ చేస్తాను కట్టొద్దని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 9 సంవత్సరాల కాలంలో చనిపోయినట్టుగా ఈ రోజు కూడా రైతులు చనిపోవాల్సిన పరిస్థితి మిగులుతా ఉంది. ఎందుకంటే వడ్డీ లేని రుణాలు ప్రతి రైతుకు అందాల్సింది. ఈరోజు బ్యాంకులకు పోతే వడ్డీ లేని రుణాలు అందడం లేదు. చాలా మంది మైక్రో ఫైనాన్స్ రుణాలు తెచ్చుకొని దాన్ని కట్టలేక చనిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అడిగినప్పుడు అంటే దానికి చాలా ఎగతాళిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి 1,00,000 రూపాయలు ఇవ్వమని రాజశేఖర రెడ్డి గారు అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకా 1,00,000 రూపాయల కోసం చాలా మంది చనిపోతారని చెప్పి ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయాన్ని ఖర్చు పెట్టే దండగాని అన్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం. కాబట్టి ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టని చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఆ రోజు కూడా ఆ రోజు ఎగతాళిగా 1,00,000 రూపాయలకు చనిపోతారన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో లేచి చెప్పాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత ఎగతాళి, మీకు రైతులు కనపడటం లేదా? రైతులు మీ కోటి రూపాయలు ఇస్తాను మీరు చనిపోతారా అని అడిగాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. అటువంటి పరిస్థితి మళ్ళా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఎలక్షన్లు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ మరి ఈ రోజు నేను ఇచ్చేస్తానని చెప్పి వస్తా ఉన్నాడు. మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. రైతన్నలు భద్రత ఇస్తాడని నమ్ముతా ఉన్నారా? మీ భవిష్యత్తుకు భద్రత ఇస్తానని రైతన్నలు నమ్ముతా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. డాక్టర్ అక్క చెల్లమ్మలను అడుగుతా ఉన్నాను ఇవాళ అప్పుడు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు ఏమైనా సాయం చేశాడని అడుగుతా ఉన్నా. 14,000 కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేస్తానని చెప్పాడు, చేశాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలకు ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్నాయనక నేను పెద్దనంటూ వస్తానని చెప్తా ఉన్నాడు. ఇవాళ పసుపు కుంకుమ ఇస్తానని చెప్తానని ఇస్తున్నాడా? పసుపు కుంకుమ మొత్తం మాఫీ చేస్తానన్న పెద్దన్న ఈ రోజు 2,000, 3,000, 1,000 ఇస్తా ఉన్నాడు. మీకు మాఫీ చేసే అన్ననేనా అని అడుగుతా ఉన్నా. అన్న అంటే ఎలా ఉండాలి? ప్రతి పరిస్థితిలోనూ అన్న ఆదుకునే అన్నగా ఉండాలి. అలా ఉండకుండా అవసరానికి వచ్చే అన్న ఎంతసేపు ఉంటాడమ్మా అని అడుగుతున్నా మిమ్మల్ని. అదేవిధంగా 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్లు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ చూసినా తాగునీరు, సాగునీరు దొరుకుతా ఉంది అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎలా దొరుకుతుంది సాగునీరు? ప్రాజెక్టులు అన్ని చోట్ల కూడా ఇసుకంతా వాళ్ళే మోస్తా ఉన్నారు. భూగర్భ జలాలు రాకుండా ఇసుకంతా అమ్ముకొని తింటా ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఎలా సాగునీరు వస్తుంది, ఎలా తాగునీరు వస్తుంది మనకని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గ్రామాల్లో 4, 5 బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు, చేశాడా అని అడుగుతా ఉన్నా. నీళ్లు దొరకపోయినా ఈరోజు మద్యం మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతా ఉంది, విచ్చలవిడిగా దొరుకుతా ఉంది వాళ్ళు కూడా చెప్తున్నా. మరి ఇంక ఐదో సంతకంగా నిరుద్యోగులకు వృత్తి ఇస్తానని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, మీకందరికి 2,000 రూపాయలు వృత్తి ఇస్తానన్నాడు, ఇస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా.
అదే కాకుండా ఈరోజు ప్రభుత్వంలో 2,42,000 ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈ ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నా. ఎలా మిమ్మల్ని ఆదుకుంటాడని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆరోగ్యశ్రీ నడుస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఆపరేషన్ ఒకే చోట చేయించుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. పేదవాడికి ధైర్యం కలిగించడం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అలాంటి ఆరోగ్యశ్రీని ఈరోజు ఏమైంది అని అడుగుతా ఉన్నా. అలాంటి ఆరోగ్యశ్రీ ఈరోజు హైదరాబాద్లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్తా ఉన్నాడు. జిల్లాల్లో చేసుకోమని చెప్తా ఉన్నాడు. జిల్లాల్లో మనకు కావాల్సిన హాస్పిటల్స్ లేవు. ఉన్న హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు సంవత్సరం నుంచి బిల్లులు ఇస్తా ఉన్నాడా అని అడుగుతున్నా. మరి ఎలా చేయించుకోవాలి మనందరం, ఎక్కడికి పోవాలి మనందరం అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా. ఫీజు రీఎంబర్స్మెంట్, ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. మొత్తం ఫీజు పే చేసినందున రోజు కొన్ని లక్షల మంది ఈరోజు చదువుకున్నారు, ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. అవునా? అయ్యారా? మరి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అందుతుందా అని అడుగుతున్నాం మీకు మనందరినీ కూడా. ఈరోజేమో నారాయణ చైతన్య కాలేజీలు లాంటి కాలేజీలలో 1,00,000 ఫీజులు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేది 30,000 35,000 ఇస్తా ఉన్నాడు చంద్రబాబు. అది కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం కాలేజీలకు పే చేయటం లేదు. మనం ఈరోజు చూస్తా ఉన్న మోహన్ బాబు గారు 19 కోట్లు పే చేయలేదంట. అలా అన్ని కాలేజీలకు పే చేయటం లేదు. ఎలా చదువులు వస్తాయి మనకు, ఎలా చదువుకుంటాం మనం అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. పెన్షన్ జగన్ బాబు 2 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు. నవరత్నాలు నేను 2,000 చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అవ్వాతాతలకు చెప్తానే ఉన్నాడు. మరి అభిమానం ఉన్న పెద్ద కొడుకు అయితే నేను పెద్ద కొడుకునని ఎలా చెప్పుకుంటున్నారని అడుగుతున్నా. పెద్ద కొడుకునని చెప్తా ఉన్నారు. కనీసం జగన్ బాబు అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వాలి కదా కొడుకు అయితే బాధ్యతగా. కేవలం 2 నెలలు ఎలక్షన్ ఉండదనంగా ఈ రోజు 2,000 చేసి 2,000 చేసినా అని చెప్పి 2,000 ఇస్తా ఉన్నా. నేను పెద్ద కొడుకును, నేను మిమ్మల్ని మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, నేను చూసుకుంటా పెద్ద కొడుకుగా అని చెప్తా ఉన్నాడు. నమ్మాలనా మనం అని అడుగుతున్నా. ఏ విధమైన భద్రత కల్పిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఇవాళ జగన్ బాబు 3,000 దాకా పోతానని చెప్తే మరి ఈరోజు మళ్ళీ 3,000 కూడా ఇస్తానని చెప్పడం చూస్తా ఉన్నాం మనం అందరం కూడా. ఏది ఇల్లులు దేశమంతా 48 లక్షల ఇల్లులు కడితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మన రాష్ట్రంలో గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలి అని చెప్పి 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. ఈ రోజు ఇల్లు మీకు వచ్చాయా? మీ గ్రామాల్లో మీకు ఇల్లులు వచ్చాయా? ఈరోజు అదే జగన్ బాబు అదే లక్షలు, మరి సంవత్సరానికి 5 లక్షల వంతున 25 లక్షల 5 సంవత్సరాలకు ఇల్లు కడతానని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారందరికీ కూడా మనకి ఇల్లు వస్తాయని కూడా మీకు చెప్తున్నా. అదే విధంగా ఇల్లు అక్క చెల్లెలమ్మ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేపిస్తానని కూడా చెప్తా ఉన్నాడు జగన్ బాబు. అమ్మా మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేపిస్తాడట ఇల్లులు. అదే విధంగా మరి వైఎస్ఆర్ ఆసరాతో అక్క చెల్లెమ్మలకు చెప్పాడు, మీ అన్న మీ తమ్ముడు వైఎస్ఆర్ ఆసరాతో పొదుపు సంఘాల్లో ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా 4 దఫాలుగా మీ అప్పంతా తీరుస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మీ తమ్ముడు మీ అన్న మీ చేతుల్లోనే పెడతానని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మీ చేతుల్లో పెట్టాడమ్మా? మీ చేతుల్లో మీ చేతుల్లోనే పెడతానని చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కచెల్ల 45 సంవత్సరాలు నిండిన అక్కచెల్లమ్మలందరికీ కూడా 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల మరి 75,000 రూపాయలు మీ చేతుల్లోనే పెడతానని కూడా చెప్తా ఉన్నాడు. వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. దానికి వచ్చే వడ్డీ ప్రభుత్వం కడుతుందని చెప్తున్నాడు అక్క చెల్లెలందరికీ కూడా. మీ అన్న మీ తమ్ముడు అన్ని రకాలుగా అండగా దండగా మీకు ఉంటాడని కూడా మీకు అందరికి అక్క చెల్లెలకు మాటిస్తా ఉన్నా నేను ఇవాళ. అమ్మఒడి ఓదార్పు యాత్రలో అమ్మఒడి నిర్ణయం తీసుకున్నాడు. తను ఓదార్పు యాత్రకు పోయినప్పుడు అమ్మ మీకు ఎంతమంది పిల్లలని అడిగినప్పుడు 2 3 చెప్పేవారట. ఒకరిని స్కూలుకు పంపించి లేకపోతే ఒకరిని పనికి పంపించేవాళ్ళట. ఆ రోజు తీసుకున్న నిర్ణయం జగన్ బాబు అమ్మఒడి. అమ్మ మీ పిల్లలందరినీ కూడా స్కూలుకు పంపిస్తే మీకందరికి సంవత్సరానికి 10,000 రూపాయలు అమ్మకి ఇస్తాడట జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా మీ తమ్ముడు. అంతేకాకుండా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇది వర్తిస్తుంది. చదువులు
ఉచితంగా చదువులు చెప్పిస్తానని కూడా మీ అన్న మీకు మాటిస్తా ఉన్నాడు. లో షుగర్ ఏమన్నా ఏంటదేమమ్మా ఏమన్నా చాక్లెట్ గిట్లెట్ ఏమన్నా ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా ఏ చదువులు చదివినా కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా ఉచితంగా జగన్ బాబు చదివిస్తాడని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా, పిల్లలందరికీ కూడా మాటిస్తా ఉన్నాను ఇవాళ. మరి యువత పిల్లలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏదైతే 2,42,000 ఉద్యోగాలు ఉన్నాయో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబు మరి 2,42,000 ఉద్యోగాలు కూడా పూర్తి భర్తీ చేస్తాడని కూడా మీకు అందరికీ పిల్లలందరికీ మాటిస్తున్నా. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం నెలకొల్పి మరి ఆ గ్రామంలో పిల్లల్ని 10 మందిని తీసుకొని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా 50 ఇండ్లకు ఒక వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇచ్చి మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఇంటి డోర్ డెలివరీ చేస్తారని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తున్నా. ఏదైతే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలని కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ భర్తీ చేయాలనేది క్యాలెండర్ మీకే ఇస్తానని కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. నేను జగన్ బాబు ప్రభుత్వం మరి అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది. పరిశ్రమల్లో కూడా 75% ఉద్యోగాలు మీకు ఇచ్చేదానికి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తానని కూడా మీకు చెప్పినారని కూడా చెప్తున్నా. అదేవిధంగా మరి రైతులకు ముఖ్యంగా మే నెలలో అంటే 5 సంవత్సరాలకు మరి 50,000 రూపాయలు ఉచితంగా మీకు ఇవ్వబడుతుంది. దాంట్లో ప్రతి సంవత్సరం మే నెలలోనే మనం పంటలు వేసుకోవడానికి ముందే 12,500 రూపాయలు రైతన్నలకు ఉచితంగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఉచిత విద్యుత్ చెప్పారో ఆ ఉచిత విద్యుత్ 9 గంటలు ఉచిత విద్యుత్ మరి 9 గంటలు కూడా ఇస్తారని కూడా మీకు అందరికీ మరలా చెప్తున్నా. వడ్డీ లేని రుణాలు రైతన్నలకు ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మరి ఈరోజు ఎలాంటి మద్దతు ధరలు కానీ ఎలాంటి గిట్టుబాటు ధరలు కానీ లేని కాలంగా ఉంటున్నాం. ఏ విధమైనటువంటి ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఈరోజు చాలా మంది మద్దతు ధరలు లేకుండా ఆ రోజు రోడ్డున పడిన కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. జగన్ బాబు దానికోసం ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు పెట్టి మరి వారందరినీ కూడా గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు వచ్చేటట్టుగా రైతన్నలను ఆదుకుంటానని చెప్పినాడని కూడా మీకు చెప్తున్నా. ప్రకృతి వైపరీత్యాల కోసం సహాయ నిధి కోసం ముఖ్యంగా మన ఈ జిల్లాలకు ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. ఆ సహాయ నిధి మిమ్మల్ని ఆదుకోవడం కోసం 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతానని కూడా చెప్పాడని కూడా మీకు చెప్తున్నా. రైతు ఒకవేళ చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఏదైనా అప్పుల్లో ఉన్నా కూడా అప్పులకు సంబంధం లేకుండా రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు జగన్ బాబు ప్రభుత్వం ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా. అది అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాడని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ అన్ని రకాలుగా జగన్ బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాడని మీకు అందరికీ కూడా ఉంటాడని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే తన పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ మీ కష్టాలు మీ బాధలు విన్నాడు, చూశాడు. నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు, తప్పకుండా ఉంటాడని కూడా మీకు మాటిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను ఉన్నానని చెప్పేవారు. అదేవిధంగా జగన్ బాబు కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. ఆ మాటకు మీరందరూ కూడా నమ్మకం ఉంచాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు మనం ప్రాజెక్టుల కోసం ఒక్కసారి అడుగుతా ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకున్న పాపాన పోలేదని కూడా చెప్తా ఉన్నా. ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో? 15 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తా ఉన్నాడు. రైతుల కోసం సాగునీరు కోసం ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మొదలు పెట్టాడని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుగా చేశారు.
జాతీయ ప్రాజెక్టుగా చేసి దాని కాలువలు కూడా భూమి అంతా కూడా కొని కాలువలంతా కూడా ఎడమ కాలువ కుడి కాలువ తవ్వి పెడితే ఆ కాలువలు మాత్రమే కనిపిస్తున్నాయి మనకు. జాతీయ ప్రాజెక్టుగా కట్టామన్న సెంట్రల్ గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. ఎందుకు తీసుకున్నాడమ్మా? పోలవరం ప్రాజెక్టుకు 16,000 కోట్ల రూపాయలు అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనాలు ఆ రోజు వేస్తే ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు చూపించి తన బినామీలకు లాభం చేకూర్చడం కోసం పోలవరం ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. పోనీ కంప్లీట్ చేశాడంటే అది కూడా ఎక్కడ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు పునాది గోడలు కూడా తాకలేదు. ఒకరోజు స్పిల్వే అంటాడు, ఒకరోజు ఇంకోటి అంటాడు. 45 గేట్లు ఉండాల్సి ఉంటే ఒక్క గేటు తెరిచి ఈ రోజు పోలవరం పూర్తయిందని కూడా చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా. 4.5 సంవత్సరాలు మీకు చాలలేదా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకటైతే చేశాడు, పట్టిసీమలో ఎక్కడా నీళ్లు నింపే పని లేదు. మామూలుగానే కాలువలు ఉన్నాయి. గోదావరి నీళ్లు మనకు బాగా వర్షాలు పడినప్పుడు 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి నీళ్లు. ఆ నీళ్లను ఒడిసి పట్టాలనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలకని పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టారు.